ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ 75 పేజీలతో కూడిన సంచలనమైన ఛార్జ్షీట్ను సమర్పించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాపై దాదాపుగా 600 కోట్ల భారం మోపేలా నేరపూరిత కుట్ర పన్నారని ఏసీబీ ఛార్జ్షీట్లో ఆరోపణలు చేస్తుంది. ఈ కేసులో కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఫార్ములా ఈ రేషన్స్ లిమిటెడ్ నిందితులుగా చేర్చారు. కేబినెట్, ఆర్థిక, న్యాయశాఖల అనుమతులు లేకుండానే ఎన్నికల కోడ్ను సైతం పక్కన పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది. టీ హబ్లో కేటీఆర్ సమక్షంలో జరిగిన ఈ కీలక సమావేశమే ఈ నిర్ణయాలకు పునాదిగా మారిందని దర్యాప్తులో తేలింది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ 75 పేజీలతో కూడిన సంచలన ఛార్జ్షీట్ సమర్పించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాపై దాదాపు 600 కోట్ల భారం మోపేలా నేరపూరిత కుట్ర పన్నారని ఏసీబీ ఛార్జ్షీట్లో ఆరోపణలు చేస్తుంది. ఈ కేసులో కేటీఆర్తో పాటుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ను నిందితులుగా చేర్చారు. కేబినెట్, ఆర్థిక, న్యాయశాఖల అనుమతులు లేకుండానే ఎన్నికల కోడ్ను సైతం పక్కన పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది. టీ హబ్లో కేటీఆర్ సమక్షంలో జరిగిన ఈ కీలక సమావేశమే ఈ నిర్ణయాలకు పునాదిగా మారిందని దర్యాప్తులో తేలింది. కేటీఆర్ గారికి లేదు, దీన్ని సీరియస్ గా మేము లీగల్ టీం అదే సీనియర్ అడ్వకేట్ అనేది కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ లో